Hello friends, welcome to Chaitanya Stop Police District Record Hyderabad. సో మనకి వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మనకి కొత్త డీజీపీ గారు ఎవరైతే వచ్చారో సో ప్రెస్ మీట్ ద్వారా మనకి తెలియజేసింది ఏంటంటే దాదాపుగా మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ పోలీస్ కానిస్టేబుల్ కలిపి అంటే ఇక్కడ ఎస్ఐ పోలీస్ అదే విధంగా పోలీస్ కానిస్టేబుల్ కలిపి దాదాపుగా ప్రభుత్వానికి వాళ్ళు పంపినటువంటి ప్రతిపాదన ఏంటంటే 17,000 పోస్ట్. అంటే మనకి ఈ యొక్క స్థానిక ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి దాని యొక్క శాంతి భద్రతల మీద ఆ యొక్క ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగే పని మీద ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఫోకస్ పెట్టారు, ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది కనుక సో ఈ యొక్క తెలంగాణ పోలీస్ శాఖలో ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఈ యొక్క 17,000కి సంబంధించి సో జాబ్ క్యాలెండర్ కానీ దాని యొక్క నోటిఫికేషన్ కానీ మనకి ఈ యొక్క నవంబర్ 2nd వీక్ తర్వాత రావడానికి అవకాశం ఉంది. మనకి ఎవరైతే విద్యార్థులు మీరు టార్గెటెడ్ గా సబ్ ఇన్స్పెక్టర్ ఆ పోలీస్ కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క ప్రిపరేషన్ మీరు వెంటనే ప్రారంభించండి. సో స్థానిక సంస్థల ఎలక్షన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. మీరు గ్రామాల్లో ఉండి మీరు బిజీగా ఉండకుండా మీరు వెంటనే ఈ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకు నవంబర్ 13th 14th తర్వాత మీకు ఎలక్షన్స్ కూడా ముగుస్తుంది కనుక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఫైనల్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. స్థానిక ఎలక్షన్స్ 3 phases లో పెట్టబోతున్నారు, దానికి సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి కనుక ఇక నవంబర్ 13th తర్వాత మనకి ఏ క్షణమైనా ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రావడానికి అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ అండ్ పోలీస్ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్ఐ పోలీస్ కానీ కానిస్టేబుల్ పోస్ట్ అనేది మీ డ్రీమ్ పోస్ట్ అంటే మేము ఖచ్చితంగా సో డిపార్ట్మెంటల్ జాబ్ చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా వెంటనే మీరు ఈ మంతే ఈ యొక్క అక్టోబర్ మంత్ నుంచే మీ యొక్క ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి ఒక 3 months, సో ఈవెంట్స్ కి ఒక 1.5 months, మళ్ళీ మెయిన్స్ కి ఒక 3 months, అంతకంటే ఎక్కువ టైం దొరికే అవకాశం లేదు కనుక సో ఎవరైతే విద్యార్థులు ఇంతవరకు ప్రిపరేషన్ మొదలు పెట్టలేదో ఆ విద్యార్థులు వెంటనే మీ యొక్క ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఎందుకంటే సో మనం ఇక్కడ 17,000 పోస్ట్ అంటే నాట్ ఏ జోక్ అంటే సో చాలా సీరియస్ గా తీసుకొని మీరు ప్రిపేర్ అవడానికి ప్రయత్నించండి. దీంట్లో దాదాపుగా 1000కి లోపు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ జాబ్స్ అంటే దాదాపుగా 700 పోస్టులు ప్లస్ పోస్టులు మనకి ఎస్ఐ పోలీస్, రిమైనింగ్ 16,000 ప్లస్ పోస్టులు పోలీస్ కానిస్టేబుల్ ఉంది కనుక సో ఇక్కడ ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో మీరు ఈ యొక్క ఎస్ఐ పోలీస్ కానీ పోలీస్ కానిస్టేబుల్ కానీ ఖచ్చితంగా ఒక జాబ్ తెచ్చుకునే అవకాశం అవుతుంది. మీరు సీరియస్ ఆస్పిరెంట్ అయ్యి ఉండి ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టగలిగితే అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ మంత్ లో మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిపోయి సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ అండ్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం. అంటే డిసెంబర్ 31st లోపు మనకి రిలీజ్ అవుతే మనకి ఖచ్చితంగా ఫిబ్రవరి ఎండింగ్ వీక్ కానీ మార్చ్ మిడ్ లో కానీ ఇంకా ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ ఉండడానికి అవకాశం ఉంది. దాని తర్వాత ఈవెంట్స్ వచ్చి ఏప్రిల్ మంత్ ఎండింగ్ వరకు లేదా సో మే 15th వరకు అయిపోతే దాని తర్వాత జూన్ ఆ జూలై మంత్ లో మనకి మెయిన్స్ ఎగ్జామ్ దొరుకుతుంది. అంటే ఇక్కడ నుంచి మీరు తీసుకుంటే ఒక అక్టోబర్ మంత్ ఆల్రెడీ ఒక 6-7 days కంప్లీట్ అయింది, నవంబర్ కంప్లీట్ గా ఉంది, డిసెంబర్ కంప్లీట్ గా ఉంది, అక్కడ నుంచి జూన్ అంటే మీకు దాదాపుగా 7 to 8 months మాత్రమే దొరుకుతుంది కనుక ఎవరైతే విద్యార్థులు మీరు డిపార్ట్మెంట్ అనేది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జాబ్ అనేది ఒక డ్రీమ్ జాబ్ అనుకుంటే మీరు వెంటనే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థి కానీ లేదా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉంటే అక్కడ విద్యార్థి ఎస్ఐకి ఎలిజిబుల్ అవుతారు. మీరు ఇంటర్ పూర్తి చేసి ఉంటే మీరు కానిస్టేబుల్ అంటే ఎలిజిబుల్ అవుతారు కనుక వెంటనే మీరు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ అండ్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఏ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ అయితే మీకు మొదలు పెట్టాలి. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎప్పుడైతే మనకి ఇక్కడ సో మనకి తెలంగాణ రాష్ట్రానికి సో ఎవరైతే మనకి డీజీపీ కొత్త డీజీపీగా మనకి శివధర్ రెడ్డి గారు సెలెక్ట్ అయ్యారు కనుక సో వాళ్ళని రిక్రూట్ చేశారు మన యొక్క తెలంగాణ ప్రభుత్వం. సో శివధర్ రెడ్డి గారిని కొత్త డీజీపీగా ఎలక్షన్ చేసిన తర్వాత వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ద్వారా సో మనకి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి వెంటనే వాటికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు కనుక దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ లో ఈ యొక్క 17,000 పోస్టులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే డెఫినెట్ గా ఇంక్లూడ్ చేస్తారు. మీరు చెప్పిన వేకెన్సీస్ గురించి ఆఫ్ కోర్స్ చాలా వేకెన్సీలు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ నాకు చూస్తే 17,000 ఆడ్ వేకెన్సీస్ ఉన్నట్టు తెలుస్తుంది. నాకు ఆల్రెడీ గవర్నమెంట్ ప్రపోజల్స్ పోయినట్టున్నాయి వాటి గురించి వాటిని నియామకం చేసేందుకు అని చెప్పి ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ త్వరలోనే దానిపైన కూడా నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మొదలవుతుంది. ఇంకా ఈ 17,000 కానిస్టేబుల్ పోస్టులు అదేవిధంగా దాదాపు 700 వరకు నియర్లీ ప్లస్ పోస్టులు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ పోస్టులు ఉన్నాయి కనుక సో వాటిని మీరు డ్రీమ్ జాబ్ గా భావిస్తే మీరు వెంటనే మీరు ఏం చేయాలి అంటే కానిస్టేబుల్ అండ్ సో సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో మన చైతన్య స్టాఫ్ పోలీస్ లో స్పెషల్ ఎస్ఐ బ్యాచ్ అండ్ స్పెషల్ కానిస్టేబుల్ బ్యాచ్ అనేది అక్టోబర్ 9th నుంచి మేము ప్రారంభిస్తున్నాం. ఇది సెపరేట్ బ్యాచ్ గా మీకు ఉంటుంది. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసే ప్రతి బ్యాచ్ ఎవరైతే నూతన అడ్మిట్ తీసుకుంటారో వారికి సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ అండ్ కానిస్టేబుల్ యొక్క
సెపరేట్ బ్యాచెస్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది కనుక ఈ యొక్క October 9th నుంచి మీకు బ్యాచ్ ప్రారంభం అవుతుంది కనుక ఎవరైతే విద్యార్థులు మీరు సీరియస్ గా SIMPC ప్రిపేర్ అవుతున్నారో వెంటనే మీరు సో మా యొక్క చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ సో దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉంటుంది. మీరు వెంటనే వచ్చి మీరు అడ్మిషన్ తీసుకొని October 9th నుంచి మీ యొక్క ప్రిపరేషన్ అనేది మీరు వెంటనే స్టార్ట్ చేయండి. సో మరి వీళ్ళని వివరాల్ని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీ అదే ఏ విధంగా సిలబస్ ఉంటుంది, సో దాన్ని సక్సెస్ అవ్వాలంటే ఏ విధంగా తీసుకోవాలి స్ట్రాటజీస్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మరొక వీడియో ద్వారా వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు.